హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద హర్షిత్ డిఎస్సి క్లాసెస్. ఈరోజు మనం ఈ వీడియోలో వచ్చేసి సైన్స్ సోషల్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ బిట్స్ అయితే చూద్దాము. అందులో ఫస్ట్ బిట్ వచ్చేసి క్రింది వానిలో సౌర కుటుంబానికి చెందనిది ఏది అనేది ఇచ్చారండి. ఆప్షన్స్లో మనకు నెప్ట్యూను, ప్లూటో, యురేనియస్, శని అనేసి ఇచ్చారు. సో ఈ ప్లూటో అనేదాన్ని మనకు గ్రహాల్లోంచి తీసేశారు కాబట్టి ఇది మనకు సౌర కుటుంబంలో ఉండేటటువంటి దానికి సంబంధించింది కాదండి. సో నెప్ట్యూన్ కానీ, యురేనియస్ కానీ, శని కానీ ఇవన్నీ కూడా సౌర కుటుంబానికి చెందినవే. నెక్స్ట్ క్వశ్చన్, పాలు పెరుగుగా మారటం ఒక అనేసి ఇచ్చారండి. ఆప్షన్స్లో ఫస్ట్ది నెమ్మదైన మరియు తాత్కాలిక మార్పు, ఆప్షన్ 2 వేగవంతమైన మరియు తాత్కాలిక మార్పు, నెమ్మదైన మరియు శాశ్వత మార్పు, ఆప్షన్ 4 వేగవంతమైన మరియు శాశ్వత మార్పు అనేసి ఇచ్చారు. మనకు పాలు అనేది పెరుగుగా మారడం అయితే జరుగుతుంది. సో మనకు పాలు పెరుగుగా మారడానికి కొంచెం టైం అనేది పడుతుంది. సో కాబట్టి ఇది ఏంటండి, నెమ్మదైన మరియు శాశ్వత మార్పు కింద చెప్పవచ్చు. పాలు పెరుగుగా మారటం నెమ్మదైన మరియు శాశ్వత మార్పు. నెక్స్ట్ క్వశ్చన్, వస్తువుల పదార్థాల ఉష్ణోగ్రతను కొలుచుటకు ఉపయోగించు ఉష్ణమాపకం ఏది అనేసి ఇచ్చారండి. ఆప్షన్స్లో ప్రయోగశాల ఉష్ణమాపకము, థర్మిస్టర్ ఉష్ణమాపకము, జ్వరమానిని, 6 గరిష్ట కనిష్ట ఉష్ణమాపకం అనేసి ఇచ్చారు. మనకు పదార్థాల ఉష్ణోగ్రతను కానీ లేకపోతే వస్తువుల యొక్క ఉష్ణోగ్రతను కొలవటానికి వచ్చేసి మనం దేన్ని వాడతామండి, ప్రయోగశాల ఉష్ణమాపకాన్ని వాడతాము. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఎలక్ట్రిక్ హీటర్లలోని ఫిలమెంట్ చుట్ట దీనితో తయారు చేయబడుతుంది. ఆప్షన్స్ ఇనుము, నిక్రోమ్, టంగ్స్టన్, మాంగనీస్ అనేసి ఇచ్చారండి. సో మనకు ఎలక్ట్రిక్ హీటర్లలో ఉండేటటువంటి ఫిలమెంట్ చుట్ట దేంతో తయారు చేయబడుతుందండి, నిక్రోమ్తో తయారు చేస్తారు. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, పీడనానికి ఎస్ఐ ప్రమాణం ఏది అనేసి ఇచ్చారండి. ఆప్షన్స్లో న్యూటను, న్యూటన్ మీటరు, న్యూటన్ పర్ మీటరు, న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్ అనేసి ఇచ్చారు. పీడనానికి ఎస్ఐ ప్రమాణం ఏంటండి, న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్. నెక్స్ట్ క్వశ్చన్, స్పర్శలో గల రెండు వస్తువుల తలాలు పరస్పరము నిశ్చల స్థితిలో ఉంటే ఆ తలాల మధ్య గల ఘర్షణ ఏది అనేసి ఇచ్చారు. ఆప్షన్స్లో స్థైతిక ఘర్షణ, జారుడు ఘర్షణ, దొర్లుడు ఘర్షణ, ప్రవాహి ఘర్షణ అనేసి ఇచ్చారు. సో కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుందండి, స్థైతిక ఘర్షణ అంటాము. స్పర్శలో గల రెండు వస్తువుల తలాలు పరస్పరం నిశ్చల స్థితిలో ఉన్నట్లయితే ఆ తలాల మధ్య ఘర్షణ ఏంటి, స్థైతిక ఘర్షణ. నెక్స్ట్ క్వశ్చన్, బహిరంగ మల విసర్జన వలన వ్యాప్తి చెందు వ్యాధి ఏది అనేసి ఇచ్చారండి. సో దీనివల్ల మనకు ఏ వ్యాధి వ్యాప్తి చెందుతుంది, కలరా అనేది వ్యాప్తి చెందుతుందండి. నెక్స్ట్ క్వశ్చన్, గుండెపోటుకు గురైన వ్యక్తులలో నిమిషానికి చేయవలసిన సిపిఆర్ ఎంత అనేసి ఇచ్చారండి. సో వీళ్ళకు వచ్చేసి మనకు ఎన్నిసార్లు చేయాల్సి ఉంటుందండి, సిపిఆర్ 3 సార్లు చేయవలసి ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఎడారి మొక్కకు ఉదాహరణ ఏది అనేసి ఇచ్చారండి. ఆప్షన్స్లో తామర, వేప, కలబంద, చింత అనేసి ఇచ్చారు. ఎడారి మొక్కగా మనం దేన్ని చెప్పచ్చండి, కలబందను చెప్పచ్చు. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ది, క్రింది వాటిలో సరి అయిన జత కానిది ఏది అనేసి ఇచ్చారండి. ఆప్షన్స్లో ఫస్ట్ది మడతబందు కీలు, ముంజేయి అనేసి ఇచ్చారు, కరెక్ట్. నెక్స్ట్ బంగారపు కీలు, మెడ అనేసి ఇచ్చారు, కరెక్ట్ అండి. ఆప్షన్ 3 బంతి గిన్నె కీలు, మోకాలు అనేసి ఇచ్చారు, ఇది సరి అయిన జత కాదండి. కదలని కీలు, పుర్రే, ఇది కూడా మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, భూమాత ఊపిరితిత్తులని వీటిని అంటారు అనేసి ఇచ్చారు. ఆప్షన్స్లో పర్వతాలు, ఎడారులు, అడవులు, నదులు అనేసి ఇచ్చారండి. వేటినండి, అడవులను వచ్చేసి మనకు భూమాత ఊపిరితిత్తులు అనేసి చెప్తాము. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, నీటిలోని పోషకాలు బాగా వృద్ధి చెందుట వలన శైవలాలు విపరీతంగా పెరిగి కొలనులో ఆక్సిజన్ పరిమాణం తగ్గడాన్ని ఇలా పిలుస్తారు అనేసి ఇచ్చారండి. ఆప్షన్స్లో యూట్రిఫికేషను, నెక్స్ట్ జైవ సంవరణీకరణము, జైవిక వ్యవస్థాపనము, జీవ సందీప్తి అనేసి ఇచ్చారండి.
సో దీనిని మనము ఏమని పిలుస్తామండి? యూట్రిఫికేషన్ అనేసి పిలుస్తాము. మనకు ఆక్సిజన్ తగ్గడాన్ని, అంటే మనకు చెరువులలో కానీ కొలన్లలో కానీ ఇవి ఎక్కువగా పెరుగుతూ ఉంటాయి కదా ఈ ఆల్గేకి సంబంధించి. సో వాటిలో అవి పెరగడం వల్ల ఆక్సిజన్ ప్రమాణం అయితే తగ్గుతుంది. ఆ తగ్గడాన్ని ఏమంటాము? యూట్రిఫికేషన్ అనేసి పిలుస్తారు. నెక్స్ట్ క్వశ్చను, ప్రజాస్వామ్య ప్రభుత్వం విజయవంతం కావాలంటే అనేసి ఇచ్చారండి. ఆప్షన్స్లో ఫస్ట్ ప్రజలకు మౌలిక సౌకర్యాలను కల్పించాలి, పేదరికం తగ్గాలి, ప్రజల భాగస్వామ్యం తప్పనిసరి, దేశంలో పారిశ్రామికీకరణ జరగాలి అనేసి ఇచ్చారండి. సో మనకు ఒక ప్రజాస్వామ్య ప్రభుత్వం విజయవంతం కావాలంటే ప్రజల భాగస్వామ్యం అనేది కంపల్సరీగా ఉండాలండి. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చను, గ్రామ పంచాయతీకి వచ్చే ఆదాయ వ్యయాలకు బాధ్యత వహించేది ఏది అనేసి ఇచ్చారండి. సో ఉప సర్పంచు, సర్పంచు, గ్రామ కార్యదర్శి, గ్రామ సహాయకుడు అనేసి ఇచ్చారు. మనకు గ్రామానికి సంబంధించి ఎవరెవరు ఉంటారండి? సర్పంచు, ఉప సర్పంచులు అందరూ ఉంటారు. సో వీళ్ళల్లో ఫస్ట్ ఆదాయ వ్యయాలకు సంబంధించి బాధ్యత వహించేది ఎవరు? సర్పంచు. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చను, నామ, దాన, ఇస్నాన్ అనే వాటిని చెప్పిన వారు ఎవరు అనేసి ఇచ్చారండి. ఆప్షన్స్లో అక్బర్, గురు గోవింద్, గురు నానక్, గురు అర్జున్ అనేసి ఇచ్చారు. సో నామ, దాన, ఇస్తాన్ అనేటటువంటి వాటిని చెప్పింది ఎవరండి? గురు నానక్ అండి. ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్, కందిరీయ మహాదేవ శివాలయాన్ని నిర్మించిన వారు. కందిరీయ మహాదేవ శివాలయాన్ని నిర్మించిన వారు ఎవరు అనేసి ఇచ్చారు. ఆప్షన్స్లో చోళులు, పల్లవులు, చహమాన్లు, చందేలులు అనేసి ఇచ్చారండి. సో కందిరీయ మహాదేవ శివాలయాన్ని నిర్మించింది ఎవరంటే చందేలులు అండి. ఆప్షన్ 4. నెక్స్ట్, భారతదేశ మొదటి న్యాయశాఖ మంత్రి ఎవరు అనేసి ఇచ్చారండి. సో భారతదేశానికి మొదటి న్యాయశాఖ మంత్రి ఎవరండి? డాక్టర్ బిఆర్ అంబేద్కర్. నెక్స్ట్ క్వశ్చను, ఎలక్ట్రానిక్ పరిశ్రమలలో విద్యుత్ నిరోధకంగా వాడే ఖనిజం ఏది అనేసి ఇచ్చారండి. ఆప్షన్స్లో పింగాణి, మాంగనీస్, అబ్రకం, మైకా అని కూడా పిలుస్తారు. సో సున్నపురాయి అనేసి ఇచ్చారు. మనకు ఎలక్ట్రానిక్ పరిశ్రమలలో వచ్చేసి విద్యుత్ నిరోధకంగా పింగాణిని కూడా వాడతారండి, అలాగే అబ్రకాన్ని కూడా వాడటం జరుగుతుంది. సో 1 and 3 రెండు కూడా కరెక్ట్ ఆన్సరే. నెక్స్ట్ క్వశ్చను, ధవళేశ్వరం వద్ద గోదావరి నదిపైన ఆనకట్ట నిర్మాణం పూర్తి అయిన సంవత్సరం ఏది అనేసి ఇచ్చారు. సో మనకు ఈ ధవళేశ్వరం వద్ద గోదావరి నదిపై ఆనకట్ట ఎప్పుడు పూర్తయిందండి? 1849లో అయితే పూర్తయింది. నెక్స్ట్ క్వశ్చన్, ఉప్పు సత్యాగ్రహం ప్రారంభమైన దండి ఈ రాష్ట్రంలో కలదు అనేసి ఇచ్చారండి. దండి వచ్చేసి మనకు ఏ రాష్ట్రంలో ఉందండి? గుజరాత్ రాష్ట్రంలో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, సారనాథ్లోని అశోకుని శిలాస్తంభంలో గల శిల్పకళ ఏది అనేసి ఇచ్చారండి. పంజాబ్, గాంధార, రాజస్థాన్, అమరావతి అనేసి ఇచ్చారు. సారనాథ్ అశోకుని యొక్క శిలాస్తంభంలో మనకు ఎక్కువగా ఏ భాష కనిపిస్తుందండి? రాజస్థాన్ శిల్పకళ అయితే మనకు కనిపిస్తూ ఉంటుంది. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, కుతుబ్ మినార్ నిర్మాణాన్ని ప్రారంభించిన వారు ఎవరు అనేసి ఇచ్చారండి. కుతుబ్ మినార్ నిర్మాణాన్ని వచ్చేసి ప్రారంభించింది ఎవరు? కుతుబుద్దీన్ ఐబక్ అండి. ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చన్, ఛత్తీస్గఢ్ రాష్ట్రము భారతదేశంలో ఈ భౌగోళిక మండలంలోకి వస్తుంది అనేసి ఇచ్చారండి. మనకు ఉత్తర భారతదేశం, దక్షిణ భారతదేశం, ఈశాన్య రాష్ట్రాలు, మధ్య భారతదేశంగా చెప్తూ ఉంటాం కదా. సో దీంట్లో మనకు ఛత్తీస్గఢ్ వచ్చేసి దేనికి సంబంధించిందండి? మధ్య భారతదేశానికి సంబంధించింది. నెక్స్ట్ 1, భారతదేశం కంటే వైశాల్యంలో పెద్ద దేశం ఏది అనేసి ఇచ్చారండి. ఈ కింద ఇచ్చిన వాటిల్లో అనమాట. భారతదేశం కంటే పెద్దది ఏదండి? ఆస్ట్రేలియానండి. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్,
నెక్స్ట్ వచ్చేసి మనకు మెథడాలజీకి సంబంధించిన క్వశ్చన్స్ అండి. క్రింది వాణిలో ఒకటి విజ్ఞాన శాస్త్రం యొక్క సంశ్లేషణాత్మక నిర్మాణం అని ఇచ్చారు. భావనలు, సూత్రాలు, ప్రక్రియలు, సిద్ధాంతాలు అని ఇచ్చారు. మనకు ఎక్కువగా విజ్ఞాన శాస్త్రంలో ఏమేమి ఉంటాయి? సంశ్లేషణాత్మక నిర్మాణంలో ప్రక్రియలే ఎక్కువగా ఉంటాయండి. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, జ్ఞానాత్మక రంగము దీనికి సంబంధించింది అనేసి ఇచ్చారండి. తల, మెదడు, హృదయము, శరీరము, స్పృహ అనేసి ఇచ్చారు. జ్ఞానాత్మక రంగం వచ్చేసి మనకు దేనికి సంబంధించిందండి? జ్ఞానానికి సంబంధించింది. అంటే తల, మెదడుకు సంబంధించిందండి. సో ఆప్షన్ 1 వచ్చేసి రైట్ ఆన్సర్. నెక్స్ట్, అన్ని పాఠ్యాంశాలు అన్ని తరగతులలో నేర్చుకోవడానికి వీలు కల్పించే పాఠ్య ప్రణాళిక వ్యవస్థీకరణ విధానం ఏది అనేసి ఇచ్చారండి. ఆప్షన్స్లో మనకు శీర్షిక పద్ధతి, తార్కిక పద్ధతి, ఏకకేంద్రక పద్ధతి, మనోవైజ్ఞానిక పద్ధతి అనేసి ఇవ్వడం జరిగిందనమాట. అన్ని పాఠ్యాంశాలు అన్ని తరగతులలో నేర్చుకోవడాన్ని మనకు కల్పించే వ్యవస్థీకరణ విధానం ఏంటండి? ఏకకేంద్రిక పద్ధతి. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ప్రత్యక్ష అనుభవానికి ఒక మంచి ఉదాహరణ ఏది అనేసి ఇచ్చారండి. ప్రత్యక్షం అంటే మన కళ్ళకు కట్టినట్టు చూపించడం అనమాట. సో మూత్రపిండ నమూనా అంటే బొమ్మను చూడటము, ఎగ్జిబిషన్లో పరిశీలించుట అంటే ఇది కూడా బొమ్మలను చూడడం లాంటిది అనమాట. సూత్రాన్ని నిర్వచించడం ఇది కూడా. బొద్దింకను పరిచ్ఛేదం అంటే మనం డైరెక్ట్గా దాన్ని కట్ చేసి దాంట్లో పార్ట్స్ ఇవన్నీ చూడడం. ఇది వచ్చేసి మనకు ప్రత్యక్ష అనుభవాన్ని ఇస్తుంది కాబట్టి ఆప్షన్ 4 వచ్చేసి రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ క్వశ్చను, నిజ జీవితంలో కొంత భాగాన్ని పాఠశాలలో ప్రవేశపెట్టడమే ప్రకల్పన అని నిర్వచించిన వారు ఎవరు అని ఇచ్చారండి. సో ఎవరు అంటే బెల్లార్డ్ అండి. ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చను, రచనా శైలి, ఊహాశక్తిని పరీక్షించగల ప్రశ్నల రకం ఏది అనేసి ఇచ్చారండి. ఆప్షన్స్లో బహుళైచ్ఛిక రకము, పూరక రకము, వ్యాసరూప రకము, జతపరిచే రకం అనేసి ఇచ్చారు. మనకు బహుళైచ్ఛిక రకం అంటే 4 ఆప్షన్స్ ఇస్తారు. సో దాంట్లో ఊహాశక్తి అనేది ఏమీ ఉండదండి. అక్కడ ఉన్న వాటిలో చూసి ఏదో ఒకటి పెడతాము. పూరకం అంటే మనకు ఖాళీలను పూరించండి, దీంట్లో ఊహాశక్తిని ఉపయోగించలేము. నెక్స్ట్ జతపరచడం అంటే మల్టిపుల్ చాయిస్, అవి కూడా అక్కడే ఉంటాయి, దాంట్లో పెద్ద ఊహ అనేది అవసరం లేదు. సో రచనా శైలి అలాగే ఊహాశక్తిని పరీక్షించగల ప్రశ్నల రకం ఏమవుతుంది? వ్యాసరూప రకం అండి. ఎస్ఏ టైప్ క్వశ్చన్స్. సో ఇవి వచ్చేసి మనకు సైన్స్, సోషల్కి సంబంధించి అలాగే మెథడాలజీకి సంబంధించినటువంటి కొన్ని ప్రాక్టీస్ బిట్స్ అండి. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.